నేను అందుకే వేరే లాంగ్వేజ్ సినిమాలకి రివ్యూలు ఇవ్వను. మన దగ్గర ఆల్రెడీ రోజుకో రాడ్ పెట్టించుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంక తెలియని లాంగ్వేజ్ సినిమాలు కూడా చూసి వాళ్ళతో కూడా పెట్టించుకోవాలా? ఇంకా ఆఖరికి ప్రదీప్ రంగనాథన్ కూడా రాడ్లు పెడతాడు అనుకోలేదు భయ్య. అరే ఇంకా టాలెంట్ ఉన్నోళ్ళు కూడా ఇంక రాడ్లు పెడుతుంటే ఇంకా ఎవడి సినిమాలు చూడాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి? ఇంకెప్పుడు మారుతాం మనం? వీళ్ళు పోనీ కొంచెం డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు, కొంచెం యూనిక్ గా చేస్తున్నాడు, సపోర్ట్ చేద్దాం అంటే వాళ్ళు కూడా ఫేమ్ వచ్చాక ఇంకా ఆ ఫేమ్ యూజ్ చేసుకుని నాకు నచ్చింది తీస్తాను ఇంకా చూడండి అని ఇంకా సెల్ఫ్ ఆబ్సెస్ అయిపోయి మీరు అలా సినిమాలు తీసుకుంటే ఎలాగా? అసలు మినిమం నో సెన్స్. అసలు హీరో మ్యానరిజమ్స్ వర్కౌట్ అయ్యని చెప్పి అవే మళ్ళీ రిపీటెడ్ గా చేయించడం, ఓవర్ డూయింగ్ అంటారు దీన్నే. నిన్న కూడా చెప్పా, మనకు ఒక పాయింట్ నచ్చితే ఇంకా దాన్ని అరిగిపోయే వరకు వాడతారు. అలాగే ఒక మ్యానరిజం నచ్చితే ఇంకా నువ్వు చేయి, నువ్వు పిచ్చి చేష్టలు విచిత్ర వేషాలన్నీ వేయి మేము చూస్తామన్నట్టు. ఆ యాక్టింగ్ ఏంటి అసలు సంబంధం లేకుండా, స్టోరీ ఏంటి, దానికి యాటిట్యూడ్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఎందుకు ఇలా ఉన్నాడు, ఇలా ఎందుకు మారుతున్నాడు, అసలు ఇలా ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు, వాడిలా ఎందుకు మారాలి, ఫైనల్గా మారిన తర్వాత ఏం పీకాడు, ఏమీ లేదు. ఒక పాయింట్ రాసుకొని చేయట్లేదు. అప్పుడు పాయింట్లెస్గా తీస్తే ఇంకా రివ్యూలు కూడా ఏమి ఇస్తాం, పాయింట్లెస్గానే ఉంటాయి. ఇందులో యాక్చువల్ వన్ ఉమెన్ షో, ఇంకా ప్రదీప్ షో కాదు ఇది, మమితా షో. స్క్రీన్ మీద ఉన్నంతసేపు తినేసింది, మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. 10/10 ఇచ్చేచ్చు, దాన్ని 100% ఇచ్చింది, బాగా యాక్ట్ చేసింది, చాలా బాగుంది చూడడానికి. మొత్తం ఇంకా ఫ్రేమ్ అలా కంప్లీట్ ఫ్రేమ్ నిండిపోయింది అనమాట. తను ఉన్నంతసేపు ప్రదీప్ని కూడా డామినేట్ చేసింది. మనోడు ఇంక పిచ్చేషాలు వేయడమే అన్నట్టు అయిపోయింది. ఇంకా ఓకే ప్రదీప్ అంటే ఇలా యాక్ట్ చేస్తాడు, ఇలా పిచ్చేషాలు వేసి అని ఇలా గింజేసుకొని కొట్టేసుకుంటాడు అని. నీ ఐడెంటిటీ అది ఎందుకు బ్రో? నీ ఐడెంటిటీ అది కాదు. నీ ఐడెంటిటీ మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచిగా డైరెక్ట్ చేస్తున్నావు అని. అది నువ్వు అలాగే నీ డైరెక్షన్లో చేయి, లేకపోతే కొంచెం మంచి డైరెక్టర్ చేయి. అంతేగాని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ స్టోరీ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు వాడు వచ్చి నువ్వు నిన్ను పెట్టి తీస్తా ఉన్నా, మామూలుగా నీ యాటిట్యూడ్, నీ ఎక్స్ప్రెషన్, నీ యాక్టింగ్ చూపించు, జనాలు చూసేస్తారు. నువ్వు ఒక ఐడెంటిటీ అయిపోయావు, నువ్వు ఒక మార్కెటింగ్ ప్రొడక్ట్ అయిపోయావు కదా అంటే అలా ఒప్పుకొని చేస్తే ఇలాగే ఉంటాయి, ముష్టిలా ఉంటాయి సినిమాలు. డ్యూడ్ కాదు, రాడ్. ఇది సినిమా పేరు రాడ్ అని పెట్టాలి. ఇంకా అంతే. ఇంక మమితా కోసం మీరు చూడాలనుకుంటే చూసేయండి. ఎడిటింగ్ మ్యూజిక్తో కవర్ చేస్తారనమాట. దీన్నే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్. అగైన్ చెప్తున్నా, ఈ మధ్య ప్రతి మూవీ అంతే, స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్. మ్యాటర్ ఉండదు. ఎడిటింగ్, మ్యూజిక్, మ్యానరిజమ్స్, క్యారెక్టరైజేషన్స్తో కవర్ చేసేసి వెరీ థిన్ స్టోరీ లైన్ విత్ నో సెన్స్, విత్ నో లాజిక్స్ దాన్ని సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలా నా వల్ల కాదు బ్రో. ఇంకా నేను తమిళ్, మలయాళం, కన్నడ నేను చూడండి. ఇంకా వాళ్ళతో కూడా పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనోళ్ళు వీక్ ఒకటి పెడుతున్నారు, ఎలాగో మనోళ్ళు మారట్లే, వాళ్ళు ఎలాగో రాడ్లు పెడుతున్నారు. ఇంకా నాకు వద్దు. సో మీకు నమస్కారం. ఇంకా మీరు సినిమా చూసి వచ్చి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.